కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము పోలీస్ అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మను ఆడించే పరిస్థితి చూస్తాం మనం. కేసీఆర్ కూడా అదే చూపెట్టాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల, హిందువుల పట్ల ఏ విధంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూపడుతుందో ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి, చివరికి ఇబ్బంది పడేది హిందువులే. ఏం జరిగింది ఆ రోజు? హోలీ పండుగ రోజు వాళ్ళ ఆచారం, వాళ్ళ సాంప్రదాయం, అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముడి దానం మనం చేస్తాం. అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది. ఒక్కొక్క కులాంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. నడుస్తుంటే కొంతమంది ఆ రోహింగ్యాకి సంబంధించి, ఆ జాతికి సంబంధించి ఫాల్తునా కొడుకులు కొంతమంది వచ్చారు. వచ్చి ఆపన్నారు. వాళ్ళు ఆపిర్రు, ఆపడానికి సహకరించారు, ఆపిర్రు. సమస్య పరిష్కారం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇవాళ 100 మంది, 300 నుంచి 500 మంది ఆ రోహింగ్యాకి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా ఇవాళ వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి ఆ సంఘటనలో తప్పెవరిది? ఎవరి దగ్గరకు వచ్చారు? వీళ్ళ ప్రాంతం మీద దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వీళ్ళు నివాసం ఏర్పరచుకొని పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసిర్రు, మారణాయుధంతో దాడి చేశారు. దెబ్బ తాకింది ఎవరికి? ఇక్కడ రూప అనేటువంటి ఆ మహిళకు దెబ్బ తాకింది, సమ్మక్క అనేటువంటి మహిళకు దెబ్బ జరిగింది, అబ్బాయి పేరుండే వరుణ్కు దెబ్బ జరిగింది, అనీషకు దెబ్బ జరిగింది. వీళ్ళందరూ కూడా రాళ్ల దాడిలో గొడవలైనాయి. రాళ్ల దాడిలో వాళ్ళకి గాయాలైనాయి. వీళ్ళు వేరే మసీదు ఓలే, ఆ రోహింగ్యాల ప్రాంతానికి వీళ్ళు ఓలే, వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు.